విద్యాబుద్ధులు నేర్పాల్చాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. స్కూల్లోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. టీచర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఇక విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకుని విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదును స్వీకరించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నామని ఎంఈఓకి తెలియజేశారు. ఇక సంఘటనా స్థలానికి కారంపూడి ఎస్ఐ అమీర్ చేరుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. స్కూల్ దగ్గర రాగానే దాదాపు 100 మంది పేరెంట్స్ స్కూల్ చాప చుట్టుముట్టి ఒక టీచర్ని పట్టడం జరిగింది. ఎందుకు ఏంటి ఎంతమంది వచ్చారనే విచారం చేస్తా ఉంటే పేరెంట్స్ ముక్కుమడిగా చెప్తున్నారు. మా పిల్లల ఆడపిల్లల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కొంతమంది జెంట్స్ టీచర్ ఆ పిల్లల్ని పాఠాలు చెప్పకుండా భుజం మీద చేయటం, నడుము మీద చేయటం, ఇట్లా హరాస్మెంట్ చేయటం, తర్వాత ఫీజులు కూడా కొంచెం లేని ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సిచ్యువేషన్ అంతటిని పై ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ గారికి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ వారికి తెలియపరిచాము. పూర్తిగా సమగ్ర విచారణ రేపు మళ్ళా విద్యార్థులను పిలిపించి ఏం జరిగిందో ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి అధికారులకు పంపించడం జరుగుతుంది. అప్పుడప్పుడు సరిగా స్కూల్ పట్టించుకోవట్లేదని బయట స్టూడెంట్స్ నుండి, పేరెంట్స్ నుంచి కామెంట్స్ వస్తున్నా ప్రిన్సిపల్ గారికి చాలాసార్లు హెచ్చరించారు. వస్తాం తక్షణం ఏమైనా చర్య తీసుకుంటారని జేడీ గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ స్కూల్ దగ్గర రాగానే దాదాపు 100 మంది పేరెంట్స్ స్కూల్ చాప చుట్టుముట్టి ఒక టీచర్ని పట్టడం జరిగింది. ఎందుకు ఏంటి ఎంతమంది వచ్చారనే విచారం చేస్తా ఉంటే పేరెంట్స్ ముక్కుమడిగా చెప్తున్నారు. మా పిల్లల ఆడపిల్లల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కొంతమంది జెంట్స్ టీచర్ ఆ పిల్లల్ని